ఓం శ్రీ మాత్రే నమః. మంచివాళ్లే ఎందుకు తొందరగా చనిపోతారు? అంటే మంచి వ్యక్తులకి తొందరగా మరణం సంభవిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఈ అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అయితే చాలా మట్టుకు మనం వింటూనే ఉంటాం, చాలా మంచి వ్యక్తి చాలా తొందరగా చనిపోయాడు అని, అలాగే పాపి చిరాయువు అని. ఇటువంటి మాటలు మన దైనందిన జీవితంలో చాలా వింటూ ఉంటాం. అయితే నిజంగా మంచి వ్యక్తులే తొందరగా మరణిస్తారా? మంచి వ్యక్తులకి తొందరగా మరణం ఎందుకు వస్తుంది? దీని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా మన వెనకటి తరం వాళ్ళని మనం, అంటే మన తాత ముత్తాతలు వాళ్ళని చూసే ఉంటాం. 100 దీపావళి పండగలు చూసిన వారు చాలా మంది ఉన్నారు. అంటే 100 ఏళ్లకు పైబడినవారు మనం చాలా మందిని ఈ సమయంలో కూడా చూస్తూ ఉన్నాం. అంటే 100 ఏళ్ల వయస్సు వచ్చినా కానీ వారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. కొన్ని వీడియోలు కూడా ఈ మధ్య ఇంటర్నెట్ లో చాలా వైరల్ గా మారుతున్నాయి. 100 ఏళ్ల పైబడిన వారు కూడా ఆరోగ్యంగా వారి పనులు వారు చేసుకోవటం, సైకిల్ తొక్కటం, అలాగే వారు ఎన్నో రకాల పనులు చేసుకోవటం, ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుత కాలంలో మనుషులు 60 లేదా 70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నారు. ఇక ఈ జనరేషన్ లో వాళ్ళని చూస్తే మాత్రం ఇంకా చాలా చిన్న వయసులోనే చనిపోతున్నారు. చాలా చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలను మనుషులను వేధిస్తూ ఉన్నాయి. అయితే మన తాత ముత్తాతలు ఇంచుమించు 100 ఏళ్లు బ్రతికారు. అయితే ప్రస్తుత కాలంలో ఒక మనిషి 60-70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నారు. అందులోనూ మంచివాళ్లు త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నారు. చిన్న వయసులోనే దేవుడు మంచి వాళ్ళని చాలా త్వరగా తన దగ్గరికి తీసుకుపోతాడని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చెడు చేసేవారికంటే మంచి చేసేవారే ఎందుకు త్వరగా చనిపోతున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పుట్టక ముందే అతను ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుడతాడో ఎప్పుడో నిర్ణయించబడింది. ఎవరిని ఏ పరిస్థితుల్లో అతడు పెళ్లి చేసుకుంటాడు, తర్వాత ఎక్కడ, ఎప్పుడు చనిపోతాడో కూడా ఎప్పుడో నిర్ణయించబడిందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అన్ని మతాలలో మరణం మాత్రం తిరిగి లేదు, సత్యమని, అదే ఫైనల్ అని నమ్ముతారు. ఎవరు జన్మించినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వారు మరణించి తీరాలి. ఎందుకంటే ఎవరి జీవితమైనా చివరికి మరణమైనా కూడా ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంటే ఆ దేవుడు ఆడించే బొమ్మలం మాత్రమే మనం. ఈ విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర నుంచి వస్తున్న మాట ఇది. దేవుడు ముందుగానే మంచివారిని ఏదో ఒక కార్యానికి భూమి మీదికి పంపిస్తాడు. ఆ కారణం పూర్తయిపోగానే దేవుడు వారిని తిరిగి వెనక్కి రప్పించేసుకుంటాడు. అంటే మంచి వ్యక్తుల మరణం అనేది వారు చేసే మంచి పనులపై ఆధారపడి ఉంటుందని హిందువులు గట్టిగా నమ్ముతారు. చెడు చేసేవారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని, అలాగే పుణ్యాత్ములు చాలా తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారని తెలుస్తుంది. అంటే చెడు చేసే వ్యక్తులు ఎక్కువ కాలం బ్రతకటానికి కారణం ఏంటంటే ఇంకా వారు మారాలని, వారు చేసేటటువంటి మంచి పనులు చాలా ఉన్నాయని భగవంతుడు వారికి ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వారు వారి యొక్క ప్రవర్తనను మార్చుకుని ఎప్పుడైతే సత్కార్యాలు చేస్తూ ఉంటారో అప్పుడు వారికి ముక్తి లభించే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే మనిషి చెడు చేస్తున్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్లిపోతే కనుక వారికి మోక్షం అనేది ప్రాప్తించదు. కాబట్టి ఆ పరమాత్ముడు ఆ మనిషికి ఇంకా ఆయుష్ను పెంచుకుంటూ పోతాడు. ఎందుకంటే కనుక వారు ఇంకా మంచి కార్యాలు చేస్తేనే వారికి మరణానంతరం ముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి సమయాన్ని వారికి ఇవ్వటానికి భగవంతుడు వారికి ఆయుష్ను పెంచుతాడు. 84 లక్షల సార్లు ఈ సంసార సాగరాన్ని ఈదాల్సి ఉంటుంది. అప్పుడు అతడికి మోక్షం లభిస్తుందని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. వేల లక్షల జన్మల తర్వాత మాత్రమే ఆ ఆత్మకు పవిత్రత లభిస్తుంది. మోక్షం చాలా ఆలస్యంగా లభిస్తుందని దీని యొక్క సారాంశం. మనం ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రయోజనం కోసం పుట్టామని ఆ విషయాన్ని మనకు భగవంతుడు తెలియజేస్తాడు. అందుకే దేని మీద వ్యామోహం పెంచుకోవద్దని చెప్పి మరీ ఆ భగవంతుడు ఈ లోకంలోకి మనల్ని పంపిస్తాడు. దేవుడు అలా ఆ ఆత్మ తన పని తాను పూర్తి చేశాక మనల్ని తిరిగి తన వద్దకు తీసుకుని వెళ్లిపోతాడు. ఎక్కువ కాలం బ్రతికి ఉన్నారంటే వారు చేయాల్సింది ఇంకా ఏదో మిగిలిపోయిందని అర్థం. మంచి వ్యక్తులు ఎందుకు త్వరగా చనిపోతారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ గ్రంథం చాలా లోతైంది కాబట్టి మంచి అలవాట్లు నేర్చుకుంటే ఎంతో మంచిది. అలాగని చెడు కార్యాలు చేస్తూ మీరు ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే ఒక మనిషి ఖచ్చితంగా
ఈ భూమిపైకి వచ్చాడంటే మరణం అనేది ఖచ్చితంగా సంభవించి తీరాలి. అయితే మనం మంచి పనులు చేసి మనకు మరణం సంభవించాక మనం ముక్తిని పొందుకోవటం అనేది చాలా ప్రధానం. అయితే మీకు ఎన్నిసార్లు అవకాశం భగవంతుడు ఇచ్చినా కానీ దాన్ని మీరు వినియోగించుకోక ఇంకా చెడు కార్యాలే చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు మరణాన్ని అనుగ్రహిస్తాడు. ఆ మరణానంతరం మీకు ముక్తి మోక్షం అనేది ఉండదు. మీ ఆత్మ క్షోభపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సత్కార్యాలు చేయటానికే ప్రయత్నం చేయండి. అంటే ఆయుష్ పెరగాలని, మీరు ఎక్కువ కాలం జీవించి ఉండాలని చెడు కర్మలు చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక మీకు మరణానంతరం మోక్షం అనేది ఉండదు. మీ యొక్క మరణం ఎప్పుడు ఉందో మీకే తెలియదు. కాబట్టి మీరు సత్కార్యాలు చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే కొంతమంది వయస్సులో చిన్నవాళ్లం, మాకు ఇప్పుడే మరణం రాదు అని భావిస్తూ ఉంటారు. మేము చేయాల్సినటువంటి పనులు చివరిలో చేసుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఏ క్షణాన మరణం సంభవిస్తుందో తెలియదు. మన రాతను ఆ భగవంతుడు ఏ విధంగా రాశాడో కూడా ఏ ఒక్కరికి తెలియదు. ఎంత చిన్న వయసులో మనకి మరణం ఉందో, లేకపోతే పెద్ద ఎంతవరకు మనకు ఆయుష్ ఉందో కూడా ఏ వ్యక్తికి తెలియదు. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటానికే మీరు ముందుకు రావాలి. అంతేకాని పాపకర్మలు చేస్తూ వెళ్తున్నారంటే మాత్రం మరణానంతరం మీ ఆత్మ మోక్ష మార్గాన్ని పొందుకోలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. మీకు ఉన్నంతలో ఏవైనా సేవా కార్యక్రమాలు చేయటానికి ప్రయత్నం చేయండి. అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తాము సంపాదించింది తమకే సొంతం అని, అంటే ఇతరులకు ఏ చిన్న సహాయం చేయటానికి కూడా ముందుకు రారు. అటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ మీకు ఉన్న దాంట్లో మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ముఖ్యంగా అనాథలకి అభాగ్యులకి మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల మీకు మోక్ష మార్గం ప్రాప్తించే అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే ముఖ్యంగా మీరు ఎవరికైనా సరే అవసరాల్లో ఉన్నప్పుడు మీ వంతు సహాయం అందించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ముఖ్యంగా మీరు చెడు కార్యాలు చెడు పనులు చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక మీ జీవితంలో మీరు ఈ లోకంలో మీరు బాధలు అనుభవించకపోయినా కానీ ఖచ్చితంగా మరణానంతరం ఎన్నో శిక్షలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క జీవితం మాత్రం చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. బయటి వ్యక్తులకి అనిపిస్తుంది అంటే వాడు ఎన్ని పాపాలు చేసినా కానీ వారి జీవితం చాలా సంతోషంగా ఉంది, ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు, అలాగే వారికి తిండికి బట్టకు లోటు లేదు, అలాగే ఎన్నో ఆస్తిపాస్తులు కూడబెట్టుకుంటున్నాడు. కానీ మేం ఇంత న్యాయంగా ఉన్నా కానీ భగవంతుడు మాకు ఏ సుఖాన్ని ఇవ్వటం లేదని చాలా మంది వ్యక్తులు భావిస్తూ ఉంటారు. కానీ వారు ఈ సమయంలో ఎంత సంతోషంగా ఉన్నా కానీ, అంటే ఎన్నో పాప కార్యాలు చేస్తూ వారు ఈ లోకంలో సంతోషంగా ఉండవచ్చు. కానీ మరణానంతరం మాత్రం దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా వారు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా మనం ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉన్నాం, అంటే మన శరీరంతో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం అని ఆలోచించటం మానేసి ఆ తర్వాత అంటే ముక్తి మార్గాన్ని పొందుకునే అవకాశాల కోసం మనం అన్వేషణ చేయాలి. అలాగే మనం సత్కార్యాలు చేయాలి. ముఖ్యంగా దైవారాధన చేయటంతో పాటు మీరు దాన ధర్మాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. మరణానంతరం మీ యొక్క ఆత్మకి మోక్ష మార్గం అనేది ప్రాప్తిస్తుంది. చూశారు కదండి, మంచి వాళ్ళే ఎందుకు తొందరగా చనిపోతారో, అలాగే చెడు వ్యక్తులు ఎక్కువ కాలం జీవించి ఉండటానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా జీవించినట్లయితే మనం మోక్ష మార్గాన్ని పొందుకుంటాం. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.